పెద్ద అడవిలో ఒక పెద్ద ఏనుగు ఉండేది. ఒంటరిగా తిరుగుతూ స్నేహితులను చేసుకోవాలని కోరుకుంది. ఒకరోజు అడవిలో తిరుగుతూ అది కోతిని కలిసింది. నాతో స్నేహం చేస్తావని కోతిని అడిగింది. కోతి ఇలా చెప్పింది: నువ్వు చాలా పెద్దవాడివి, మాలాగా చెట్లు కొమ్మల నుండి మరో కొమ్మకు దూకలేవు, కాబట్టి నాతో స్నేహం చేయలేవు. తర్వాత ఏనుగు ఒక కుందేలు దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగింది. కుందేలు చెప్పింది: నువ్వు చాలా పెద్దవాడివి, నా చిన్న గూటిలో సరిపోవు, నాతో స్నేహం చేయలేవు అంది. తర్వాత అది కప్ప దగ్గరికి వెళ్ళి కప్పతో కూడా ఇలానే అంది: నువ్వు చాలా పెద్దదానివి, బరువైన దానివి, నా వల్లే దూకలేవు, కాబట్టి నాతో స్నేహం చేయలేవు అంది. ఇవన్నీ విని బాధపడి ఏనుగు నడుస్తూ వెళ్ళి ఒక నక్కని కలిసింది. నాతో స్నేహం చేస్తావా అని అడిగింది. నక్క కూడా నువ్వు చాలా పెద్దవాడివి, నాతో స్నేహం చేయలేవు అని చెప్పింది. నిరాశతో ఏనుగు స్నేహితులు లేకుండా ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం పెద్ద కేకలు విని ఏనుగు లేచింది. బయటకు వచ్చి చూసేసరికి అన్ని జంతువులు భయంతో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చాయి. ఏనుగుతో ఒక కోతి చెప్పి ఏమైందని అడిగింది. అడవిలో ఒక పులి జంతువులపై దాడి చేస్తుంది అని తెలుసుకుంది. చిన్న జంతువులను రక్షించాలని నిర్ణయం తీసుకుని ఏనుగు పులి దగ్గరికి వెళ్ళింది. దయచేసి నా స్నేహితులను కాపాడండి అని వదిలివేయండి అని వేడుకుంది. పులిని తన్నింది. పులి భయపడి అడవిలోకి పారిపోయింది. ఏనుగు తన ప్రాణాలను కాపాడి తెలుసుకున్న అన్ని జంతువులు ఆనందంగా అప్పటి నుంచి అవన్నీ ఏనుగుతో స్నేహం చేయడానికి అంగీకరించాయి. Please subscribe my channel. Please subscribe my channel.